బందర్ పోర్ట్ పై రేవంత్ రెడ్డి చంద్రబాబుల మధ్య చీకటి ఒప్పందం జరిగింది అంటున్నారు పేర్ని నాని. చంద్రబాబు బందర్ పోర్ట్ ని అమ్మకానికి పెట్టారని రేవంత్ రెడ్డి మాటల ద్వారా అర్థమైంది అన్నారు. అమ్మటానికి చంద్రబాబు ఎవరు, కొనడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు. విజయవాడ హైదరాబాద్ మధ్య జీఎంఆర్ హైవే ఉంది. ఆ హైవే ఉండగా ఇంకో రోడ్డు వేయడానికి జీఎంఆర్ కంపెనీ ఒప్పుకుంటుందా అని ప్రశ్నించారు. బందర్ పోర్ట్ సహా ఏ పోర్ట్ అమ్మాలనుకున్నా జగన్ ఊరుకోడు అన్నారు పేర్ని నాని. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు అంటే చీకట్లో వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, చీకట్లో ఒప్పందం చేసుకుంటున్నారు, బందర్ పోర్టుని అమ్మకానికి పెట్టారనేది రేవంత్ రెడ్డి గారి మాటల ద్వారా మనకు అర్థమైంది. నేను ఒకటే అడుగుతున్నానండి, నారా చంద్రబాబు నాయుడు అమ్మటాకి ఆయనెవడు, కొనుక్కుంటాక ఆయన ఎవడు అంటున్నా. నాకు ఇంకో అనుమానం కూడా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి, అలాగే లోకేష్ ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడేది ఒకటి ఏమంటున్నారంటే హైదరాబాద్ టు బందర్ అంటున్నారు. గ్రంథి మల్లికార్జునరావు గారు కంపెనీ ఒప్పుకుంటుందా అని అడుగుతున్నాను. ఆల్రెడీ బీఓటీ కింద హైదరాబాద్ టు విజయవాడ జిఎంఆర్ కంపెనీ ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఉండగా ఇంకొక రోడ్డు వేయటానికి వాళ్ళు ఒప్పుకుంటారా? 8 నెలలన్నా లేదా ఈయన నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ టు బందర్ పోర్టు వయా అమరావతి అన్న, ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నా. కొత్త రోడ్డు అయితే నారా చంద్రబాబు నాయుడు గారును రేవంత్ రెడ్డి గారు ఇద్దరు లాలూచీ పడిపోయి బందర్ పోర్టు కొనేసుకుందాం, అక్కడి నుంచి రోడ్డు వేసేసుకుందాం అంటే ఏడో కాంగ్రెస్ వాడు మనకు కన్ను కొడుతున్నాడని చెప్పి మోడీ గారు అనుకుని సరే రోడ్డు ఇచ్చేస్తానులే అని చెప్పి రేవంత్ రెడ్డికి అనుకుంటే మాత్రం ఇది జరుగుతాయా అని అడుగుతున్నాను. జగన్ ఊరుకోడు అమ్మకానికి. బందర్ పోర్టే కాదు ఏ పోర్ట్ అమ్ముదామన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోడు. రెండోది, కాంగ్రెస్ వాడు కన్ను కొట్టాడు కదా అని చెప్పి కొత్త రోడ్డు ఇస్తానంటే వాళ్ళు ఊరుకుంటారా అని నాకు అనుమానం అది.